ఇంకొకటి చేతన్ భగత్ నవలా రచయిత. ఆయన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా కూడా పనిచేశారు, ఐఏఎంలో చదువుకున్నాడు. ఆయన ఒక సందర్భంలో చెప్పాడు, ఇప్పుడు అసలు ఈ ట్యాక్స్లు ఏంటో, ఈ జిఎస్టీ విధానం, జిఎస్టీ సంబంధించిన రూల్స్, ఇంత ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇవేం చదువుకున్న మాకే అర్థం కావట్లేదు, ఇంకా మామూలు వాళ్ళకి ఏం అర్థమవుతాయి అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఆయన విమర్శ, అమెరికా లేకపోతే ఇతర దేశాల్లో వాళ్ళందరూ కూడా కొత్త కొత్త యాప్లు పెట్టి తమ ట్రేడ్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి కొత్తగా అని చూస్తుంటే, ఇండియాలో ఈ కంబర్సమ్ మెథడ్స్, జిఎస్టీ ఫారాలు నింపటము, జిఎస్టీ ఆఫీసుల చుట్టూ తిరగటము, ఈ సాఫ్ట్వేర్ లోడ్ చేసుకోవటం, వీటి మీద మన వ్యాపారులు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అసలు ఇంత కాంప్లికేటెడ్గా, అంటే ఇప్పటికి కూడా సంస్కరణలు తీసుకొచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ మార్చుకోవాలి కొత్త రేట్లు వచ్చాక. అట్లాగే ఈ ఒక్కోసారి ఆ జిఎస్టీ చెల్లించే పోర్టల్ పనిచేయదు. ఆ పోర్టల్ పనిచేయని టైంలో ఫారాలు ఈ ఫిల్ చేయటం, లేకపోతే వాటిని సబ్మిట్ చేయటం చేయకపోతే వాటికి సంబంధించిన పెనాల్టీలు పడతాయి.